Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు, అదేవిధంగా మహాగౌరి అమ్మవారి ఉపాసకులు వీరు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, ఇప్పుడు జనవరి 12వ తారీఖు ఏదో స్పెషల్గా ఏదో డే ఉంది. ఆ రోజు నుంచి ఒక పూజ చేసినట్లయితే మనకు ఆర్థికంగా ఎటువంటి సమస్య ఉండదు అని చెప్తున్నారు. అది ఏంటి అసలు? దాన్ని పూర్తి వివరించండి. మనకి అంటే ఆర్థిక సమస్యల మీద మనం ఎన్నో వీడియోలు చేసాం. బట్ ఇంకా మనకి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. గురుగారు ఇంకా మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అట్లా కొత్త కొత్త రిక్వెస్ట్లు చాలానే వస్తున్నాయి. అంటే చాలామందికి ఇంతకుముందు మనం చెప్పిన వీడియోలు చూసే ఉంటే కనుక మీకు అవకాశం ఉంటే చూడండి, ఒకసారి ప్రయత్నం చేయండి. అద్భుతమైన లక్ష్మీ కుబేర వ్రతం గురించి చెప్పాం మనం. చాలా అద్భుతమైన వ్రతం గురించి. అటువంటి వ్రతాలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి ఎప్పుడైతే ఇప్పుడు స్విచ్ అవుతుందో, ఈ 12వ తేదీ నుంచి మనం లక్ష్మీదేవి ఉపాసన చేయటం అనేది ఒక 41 రోజుల పాటు కనుక లక్ష్మీదేవి ఉపాసన చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం. అంటే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా ఓకే మనకి పూర్తిగా తొలగిపోద్దని మనకు శాస్త్రం చెప్తుంది. ఇది ఎలా చేయాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఉదయం 6 గంటలకి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 2 సార్లు. అంటే ఈ టైంలోనే ఎందుకు చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మాకు ఈ టైంలో కుదరదు అనుకునే వాళ్ళు అసలు వ్రతం మర్చిపోండి. వ్రతం చేయడం అనేది మర్చిపోండి. ఎందుకంటే మనకి కొన్ని వ్రతాలకి కొన్ని పూజలకి మనకు వెసులుబాటులో ఉన్న వాటికి మనం మాట్లాడుకున్నాం. ఆ టైంలో కుదరినప్పుడు ఇంకో టైంలో చేసుకుని, లేకపోతే అది కూడా చేయలేకపోతే అట్లీస్ట్ మనం ఒక మంత్రమన్నా జపించడానికి కూడా మనం చెప్పుకున్నాం. బట్ ఈ వ్రతానికి ఈ నియమం కంపల్సరీ. అంటే సూర్యోదయం సమయంలో, సూర్యాస్తం ప్రదోష కాలంలో కూడా చాలా అద్భుతమైన పవర్ఫుల్ టైమింగ్గా మనం చెప్పబడింది. ఈ టైమ్స్లోనే అంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి లక్ష్మీదేవిని కనకదార స్తోత్రంతో పూజించడం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని. అంటే మళ్ళీ ఈ పూజలో కంపల్సరీగా బిల్వదళం అట్లీస్ట్ ఒక 2-3 అన్న, అంటే ఒక్కటి ఏకబిల్వమైనా సరే దొరకని వాళ్ళకి ఓకే, లేదు అష్టోత్తరం 108 అమ్మవారి యొక్క నామాలు చదువుకుంటూ 108 బిల్వదళాలతో అమ్మవారిని పూజించడం కూడా చాలా అద్భుతంగా ఫలితం. రెండోది, ఒక కమలం పువ్వు అయినా కూడా అమ్మవారికి అలంకరించడం అనేది, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టడం అనేది ఉదయం సాయంత్రం. అంటే ఉదయం సాయంత్రం అంటే ఒక పూట క్షీరాన్నం నైవేద్యం పెట్టి ఒక పూట బెల్లం ముక్కను ఏదైనా నైవేద్యం పెట్టడం కూడా. బట్ 2 పూట్ల 41 రోజుల పాటు కనుక పరిపూర్ణమైన మనస్సుతో ఒకటి అంటే ఏంటంటే, మనకి పూర్తిగా ఈ ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి అనే పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు శాస్త్రం ఏం చెప్తుంది, ఏదన్నా పూజ చేసేటప్పుడు స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకోవద్దు అని చెప్తుంది. ఓకే, ఏం అడుగుతుంది? భగవంతుడికి మనకి కనెక్షన్ అడగమంటుంది. ఎప్పుడైతే భగవంతుడు మన వైపు తిరిగాడో, ఒకవైపు ఆయన మన వైపు ఎప్పుడైతే ఆయన ఒకసారి చూశాడో, ఇక మనం అడిగేది ఏముండదు, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. ఆ ఉద్దేశంలో చేయగలిగిన వాళ్ళు ఆ ఉద్దేశంలోనే చేయండి. ఓకే, నాకు గురుగారు నాకు డబ్బులు కావాలన్న వాళ్ళు డబ్బులు అడగండి, కాదనట్లేదు. బట్ నా యొక్క మనస్సు మొత్తాన్ని నీ పాదాలకు అర్పిస్తున్నాను, ఓకే నువ్వేం చేయాలనుకున్నా చేయని చెప్పి ఆయన పాదాల మీద పూర్తి దృష్టి పెట్టి కనుక మనం నివేదించగలిగితే, మన యొక్క మనసుని ఆయనకి అర్పించగలిగితే 100% అమ్మవారు రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. బిల్వదళాలతో పూజ చేయడం అనేది ఒక అద్భుతమైన విశేషం. ఈ 41 రోజుల పాటు కనకదార స్తోత్రం ఆ టైంలో మార్నింగ్ 6 అండ్ ఈవినింగ్ 6 టైంలో చేయడం అనేది కూడా ఒక అద్భుతమైన వైబ్రేషన్ క్రియేషన్ అవుతుంది. ఓకే, ఇది ఒక వ్రతంలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంటే ఎటువంటి రుణ బాధలు ఉన్నా, ఓకే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. సార్, ఇప్పుడు మీరు పూజా విధానం చెప్పారు. ఈ సూత్ర విధానం ఏమన్నా ఉందా ఇందులో? అంటే పూజ చేస్తున్నప్పుడు చదవాల్సిన మంత్రం కనకదార స్తోత్రం నాన్న. అంటే ఇప్పుడు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కనకదార స్తోత్రం కంపల్సరీగా ఉదయం సాయంత్రం పఠించాల్సిందే. పఠించలేని వాళ్ళు దాన్ని ఒక రికార్డులో ప్లే చేసుకుంటూ వాటిని వింటూ
పూర్తి తన్మయత్వంతో పూజ చేయడం అనేది ఒక విధానం. ఓకే, అంతేగాని అసలు ఈ స్తోత్రం కాకుండా ఓం శ్రీ లక్ష్మీ నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అని చేయడం అనేది ఈ వ్రతానికి పనికిరాదు. ఓకే, మనం ఏంటంటే చాలా వీడియోలో చాలా రకాలుగా అంటే టైం వెసులుబాటు కోసం కానీ లేదా మంత్ర వెసులుబాటు, పూజల వెసులుబాట్లు అన్నీ కూడా మనం ఎక్కడైనా కూడా చాలా రకరకాలుగా మాట్లాడాం. బట్ ఈ వ్రతంలో మాత్రం 41 days అద్భుతంగా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక ఇబ్బందులు, అటువంటి కష్టాలని, అసలు ఆర్థికంగా సమస్యలు ఉంటాయి అనే సమస్యే ఉండదు అనమాట. ఆ మైండ్లోనే తొలగిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 41 daysలో దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలా? అదేవిధంగా తీసుకునే ఆహారంలో కానీ ఆహార నియమాలు లేకపోతే ఉపవాస విధానం కానీ ఉండాలంటారు? ఎగ్జాక్ట్లీ నాన్న, చాలా అద్భుతమైన క్వశ్చన్. బ్రహ్మచర్యం 100% పాటించాలి. ఓకే, ఏకభుక్తము, భూతల శయనం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితులను బట్టి చూసుకోండి. బట్ బ్రహ్మచర్యం 100% పాటించాలి ఒకటి. రెండవది నాన్ వెజిటేరియన్, మాంసాహార భక్షణం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఈ 41 days దూరంగా ఉండాలి. ఓకే, మద్యం మాంసానికి దూరంగా ఉండాలి. ఈ 41 days నిష్టగా, అంటే దీనికి ఏమి ఈ వ్రతాన్ని ఉన్న నియమాలు మెయిన్ ఇంపార్టెంట్గా ఈ రెండే. ఓకే, ఇంకా ఏకభుక్తం ఉండగలిగే వాళ్ళు ఏకభుక్తం ఉండొచ్చు. లేదు నేను ఇది స్వామి మాల కానీ లేకపోతే వెంకటేశ్వర మాల కానీ లేకపోతే శివుడు మాల కానీ వేసుకున్నప్పుడు ఎట్లయితే చేస్తానో ఆ విధంగా నేను నేల మీదే పరుంటాను, ఒకరోజు ఒక పూటే భోజనం చేస్తాను, అట్లా చేస్తాను, కఠోరమైన నిర్మలత చేస్తాను, కాళ్ళ చెప్పులు వేసుకోవాలంటే మంచిది, మరీ మంచిది చేసుకోండి. బట్ ఇంపార్టెంట్గా 2 నియమాలు. ఒకటి బ్రహ్మచర్యం పాటించటం, రెండోది మద్య మాంసాలకు దూరంగా ఉండటం. అంతకు మించి దీంట్లో విపరీతమైన నియమాలు ఏంటి ఏం లేవు. కాకపోతే ఏంటంటే పూర్తిగా మనం మన యొక్క మనస్సుని భగవంతుడికి అర్పించడం, లక్ష్మీదేవికి అర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ముఖ్యమైన వ్రతం చేసేటప్పుడు చాలామంది బెడ్ల మీద పడుకుంటూ ఉంటారు. సో పడక గదిలో మెయిన్గా ఉండేది అదే, కానీ అలాంటప్పుడు వాటి మీద పడుకోవద్దు, కింద నేల మీద చాప మీద పడుకోవాలంటారు. అదే నాన్న, ఇప్పుడు అవకాశాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అవన్నీ నేను చేయగలను గురుగారు అన్న వాళ్ళు చేయండి. బట్ ఈ 2 ఇంపార్టెంట్గా ఇవి నియమంగా ఉండాల్సిందే. ఓకే, నేను ఏకభుక్తం ఉండగలను, నేను భూతల సేనం చేయగలను అన్న వాళ్ళు కూడా అవన్నీ కూడా చేయండి. ఓకే, చాలా మంచి ఫలితం, అద్భుతమైన ఫలితం ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి ఓం శివ. సో చూశారు కదా, ఆర్థిక బాధలు తీరడానికి పవర్ఫుల్ రెమెడీ అయితే చెప్పారు, కానీ అది January 12 నుండి స్టార్ట్ చేయాలని గురువు గారు మాటలు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.